చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా వందనములు. రాజమండ్రి ప్రార్థనా మందిరం సమర్పిస్తున్న శుభవర్తమానం అను ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలో దైవ సందేశమును బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియభరత్ గారు అందించెదరు. ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందవలనని ఆశిస్తూ ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ప్రభు నామం పేరిట మీ అందరికీ క్రిస్మస్ శుభములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత తెలియచేయుచున్నాం. ఈ 2010 సంవత్సరం డిసెంబర్ నెల వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవా మీకు స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచం కొరకు రక్షణ సమాధానము అనుగ్రహించుట కొరకు మీరు మా కొరకు చేసిన పవిత్రమైన త్యాగాన్ని బట్టి వేలాది స్తుతులు తెలియచేయుచున్నాం. క్రిస్మస్ సందేశమును ధ్యానించుకునుచుంటలో మీ పరిశుద్ధాత్మ శక్తితో మా మధ్య నుండి మాకందరికీ కావలసిన వర్తమానం దయచేయమని మీ పాద సముఖంలో విజ్ఞాపన చేయుచున్నాం. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి టీవీ ప్రోగ్రాం చూచుచున్నటువంటి ప్రతి వారితోనూ మాతోనూ మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని, ఈ క్రిస్మస్ సంతోషమును ఆనందకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేరిట మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు వలన మనకు రక్షణ సమాధానమును అనుగ్రహించి ఉన్నారు. ఆదిలో మానవుణ్ణి సృష్టించినప్పుడు, మంచి నుంచి తయారు చేసినప్పుడు ఒక ఉన్నతమైన ఉద్దేశము చేత ఆయన తయారు చేసి ఉన్నారు. సృష్టి అంతటిని సమాధానంగాను మంచిగాను సృష్టించి ఉన్నారు. ఆ సృష్టిలో నుంచి తయారు చేసిన మానవుని సమాధానంగా చేసి ఉన్నారు. సృష్టిలో ఉన్న జంతువులకు మానవునికి సమాధానం కలుగు చేసి ఉన్నారు. మానవునికి దేవునికి సమాధానం అనుగ్రహించి ఉన్నారు. ఎందుచేతనంటే ఆదికాండములో తండ్రి అయిన యెహోవా ప్రతి చల్లటి పూట ఏదెను వనములో ఆదామవ్వలను దర్శిస్తూ ఉండేవారు. అదే రీతిగా ఆదామవ్వలు కూడా ఎప్పుడు ప్రభు వస్తారా అని వారును ఎదురు చూస్తూ ఉండేవారు. సమాధాన వ్యతిరేకమైనటువంటి అపవాది సర్పములో ప్రవేశించి ఆదామవ్వలను శోధించినప్పుడు ఆదామవ్వలు పాపములో పడి వారు దేవునికి దూరస్తులుగా మార్చబడి ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా మార్చబడి ఉన్నారో వారిలో భయం ప్రవేశించింది. యథావిధిగా తండ్రి అయిన యెహోవా ఆదామవ్వలను సందర్శించటానికి వచ్చినప్పుడు ఆదామవ్వలు దేవునికి దూరస్తులై చెట్ల చాటున దాక్కున్నట్లుగా పరిశుద్ధ లేఖనములో వ్రాయబడి ఉన్నది. అయితే తండ్రి అయిన యెహోవా ఆది మానవుణ్ణి సృష్టించగల ఉన్నతమైన ఉద్దేశం ఆ మానవుని
ఆయన స్వరూపములో సృష్టించి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మను వారికి అనుగ్రహించి ఉన్నారు. మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపచేసి ఉన్నారు. భూమి మీదున్న సమస్తమైన వాటి మీద వారికి అధికారము అనుగ్రహించి ఉన్నారు. అయితే తండ్రి అయిన యెహోవా యొక్క ఉన్నతమైన ఉద్దేశము ఆది మానవుని వలన ఈ యావత్ ప్రపంచానికి రక్షణ, సమాధానము అనుగ్రహించాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. అయితే ఆది మానవుని వలన ఈ లోకానికి రక్షణ, సమాధానమునకు బదులుగా కక్ష, అసూయ, ద్వేషము, పాపము, శాపము, మరణము సంక్రమించినట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకొనవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆది మానవుని వలన రక్షణ, సమాధానము ఈ లోకానికి సంక్రమించలేదో, తండ్రి అయిన యెహోవా తాను సృష్టించినటువంటి సృష్టిపై ఉన్న ఉన్నతమైన ఉద్దేశము చేత సృష్టి నుంచి తయారు చేసినటువంటి మానవుని పరలోక సంబంధిగా చేయుట కొరకు తండ్రి అయిన యెహోవా తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి మధ్యవర్తిగా పంపించినారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మనం చూడగలిగినట్లయితే, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఎందుచేత ఈ యావత్ ప్రపంచానికి రక్షణ, సమాధానం అనుగ్రహించట కొరకు తండ్రి అయిన యెహోవా తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మధ్యవర్తిగా పంపించగల ఉన్నతమైన ఉద్దేశం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మొట్టమొదటిగా దూత ప్రకటించినట్లుగా దేవుని పరిశుద్ధ లేఖనములో చాలా వివరముగా వ్రాయబడి ఉన్నది. అయితే ఆది మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమా ప్రభావములను మొట్టమొదటిగా దీనులైనటువంటి గొర్రెల కాపరులకు చూపించినప్పుడు ఆ గొర్రెల కాపరులు భయపడిరి. ఆ మహిమను బట్టి వారు భయపడి ఉన్నారో వెంటనే దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేడు 2000 సంవత్సరాల క్రితము నేడు, నిన్న నేడు, ఈరోజు నేడు, రేపు నేడు, క్రీస్తు రాకడ వరకు కూడా నేడే. ఏ నేడు అనే దినములో నీవు నేను రక్షణ పొంది ఉన్నామో ఆ నేడు అనే దినములో ఆ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని యావత్ ప్రపంచానికి మనము ప్రచురించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డతోనూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పుచున్నటువంటి దైవవాక్కు ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ సువర్తమానాన్ని యావత్ ప్రపంచానికి ప్రచురించే జీవితాన్ని ఆనాడు దీనులైన గొర్రెల కాపరులు ప్రచురించారు. ఈరోజు ఆ సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మనమును ప్రచురించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ప్రచురించాలి అంటే గనుక మనకు కావలసినటువంటి ఉన్నతమైన జీవితమే నూతన జన్మ. ఈరోజు నీవు నేను దేవుని యొక్క రక్షణ, మహా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తున్నాము అంటే గనుక ఆ వర్తమానాన్ని ప్రచురించాలి అంటే మనకి కావలసినదే నూతన జన్మ. ఆ నూతన జన్మ ఏ రీతిగా మన జీవితాల్లో మనము సంపాదించుకోగలము అంటే క్రీస్తు జననాన్ని బట్టే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని మనం ఒక్కసారి మనము చూసినట్లయితే ఆయన జననము బెత్లెహేములో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో ఎందుకు జన్మించారు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే బెత్లెహేం చాలా చిన్న గ్రామం. అయితే బెత్లెహేములో
అనాదిగా రక్షకుడు జన్మకు సంకల్పం. ఆ బెత్లెహేం యూదాలో ఎన్నిక లేనటువంటి గ్రామము. ఆ బెత్లెహేము ఈవెన్ మ్యాప్లో కూడా గుర్తింపు లేనటువంటి అతి స్వల్ప గ్రామమే బెత్లెహేం. ఆ స్వల్ప గ్రామమైనటువంటి ఆ బెత్లెహేమును ఎందుకు ఎన్నుకొని క్రీస్తు జననమునకు కారణంగా మార్చబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడని మనము గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చిన్న వాటిలో నుంచి అద్భుతాలు చేయగలడని మనము చాలా వివరముగా తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఎక్కడ ఆ గ్రామం ఉన్నది అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, పాలస్తీనా దేశములోని దక్షిణ ప్రాంతమైన యోధేయులో యెరూషలేమునకు 5 మైళ్ళ దూరములో ఉన్న అతి చిన్న గ్రామమే బెత్లెహేం. ఆ బెత్లెహేమునకు ఏ విధమైనటువంటి ఘనత కలగలేనటువంటి స్థితిలో ఉన్న చిన్న గ్రామమే బెత్లెహేం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బెత్లెహేము ఘనత లేనటువంటి గ్రామం. ఆ ఘనత లేనటువంటి గ్రామంలో కొన్ని రకాలైనటువంటి కార్యాలు మనం చూసినట్లయితే ఒక విషాదమైనటువంటి దృశ్యాన్ని అక్కడ మనం చూడబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే, యాకోబు అతిగా ప్రేమించినటువంటి రాహేలు పాతిపెట్టబడినటువంటి స్థలమే బెత్లెహేం. అయితే యాకోబు యోసేపుతో చెప్పినటువంటి రీతిగా గొర్రెల కాపరులకు ప్రసిద్ధి కలిగినటువంటి చిన్న గ్రామమే బెత్లెహేం. అయినను బెత్లెహేముకు ఘనత కలిగినటువంటి గ్రామముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు మహారాజు కూడా జన్మించినటువంటి స్థలమే బెత్లెహేం. అయినను బెత్లెహేముకి ఏ విధమైనటువంటి ఘనత కలగలేదనే పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా హెచ్చరింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాతే ఆ బెత్లెహేముకు ఉన్నతమైనటువంటి ఘనత కలిగినట్లుగా దేవుని లేఖనాన్ని బట్టి మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చిన్న గ్రామం. ఎందుచేత ఆ చిన్న గ్రామాన్ని ఎన్నుకుని అద్భుతాలు చేయాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ యొక్క ప్రవచనాన్ని మనము చూడగలిగినట్లయితే, మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మాత్రమే మనము చదవగలిగినట్లయితే, బెత్లెహేం ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోలువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వతమైన కాలం వరకు ప్రత్యక్షమగుచుండును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బెత్లెహేముకు ఏ విధమైనటువంటి ఘనత లేనటువంటి గ్రామముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించటం ద్వారా అది స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవు ఉన్నతమైనటువంటి గ్రామముగా ప్రభు చేసి ఉన్నారు. అంతేకాక పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రభు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడని మీకాతో దైవ ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వల్ప గ్రామం, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. నీవు స్వల్పమైనటువంటి జీవితమేమో నిరుత్సాహపడవద్దు, స్వల్పమైనటువంటి సంఘమేమో అవిశ్వాసపడవద్దు, చిన్న కుటుంబమేమో, చిన్న ఉద్యోగమేమో, చిన్న వ్యాపారమేమో అవిశ్వాసము, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు సమస్తాన్ని సాధించగలవని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బెత్లెహేములో పశువుల పాకలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు జన్మించారు అన్నట్లయితే, పశువుల పాకలో జన్మించడం గల కారణం మరియా యోసేపుల యొక్క ప్రణాళిక కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించటం వలన యావత్ ప్రపంచానికి గొప్ప సందేశం. ఆ సందేశం ఏమిటి అంటే, ఆయన నిరుపేదలను, అనేక మంది బలహీనమైన వారిను ఆయన కేర్ తీసుకుని, బలహీనమైన వారిని ఎన్నుకుని ఈ లోకములో బలవంతులైనటువంటి వారిని డీల్ చేయటానికే గొప్ప సందేశమని దేవుని యొక్క అనాది సంకల్పం. అయితే ప్రియ క్రైస్తవ సంఘమా,
ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాజ కుటుంబంలో జన్మించున్నట్లయితే ఈ లోకములో ఏ నిరుపేదకు గాని ఏ సామాన్య మానవునికి గాని అవకాశం ఉండేది కాదేమో. రక్షణ, సంతోషకరమైనటువంటి జీవితము రావడానికి అవకాశం ఉండకపోవును. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో దీనాతి దీనమైనటువంటి ఆ యొక్క పశువుల పాకలో, పశువుల తొట్టిలో జన్మించినటువంటి జన్మకు గల కారణం ఈ ఉన్నతమైనటువంటి ఉద్దేశం. అయితే బెత్లెహేము ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని మనం చూస్తే బెత్లెహేం రొట్టెల గృహం. కారణం, బెత్లెహేము రొట్టెల గృహం అని ఎందుకు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో మనము చూడగలిగినట్లయితే అందుకు యేసు వారితో ఇట్లనెను, ఎవరైనను నా యందు నమ్మిక ఉంచిన ఎడల ఏ మాత్రమును ఆకలిగొనడు, ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన ఎడల ఏ మాత్రమును దప్పిగొనడని యోహాను సువార్తలో చాలా వివరముగా వ్రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బెత్లెహేం రొట్టెల గృహం అంటే బెత్లెహేం జీవము కలిగినటువంటి గృహం. బెత్లెహేములో జీవమున్నది, బెత్లెహేములో సమృద్ధి ఉన్నదని మనం విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బెత్లెహేములో జీవమున్నది, సమృద్ధి ఉన్నది. అయితే ఆ సమృద్ధిలో జీవించడానికి ఈనాడు రక్షణ పొందినటువంటి ఏ క్రైస్తవ బిడ్డ విశ్వసించటానికి అంగీకరించలేనటువంటి స్థితిలో కొనసాగుతున్నారని దేవుని లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు మనం రూతు గ్రంథాన్ని చూసినట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రూతు గ్రంథములో నయోమి బెత్లెహేములో వచ్చినటువంటి ఆ చిన్న కరువుకు ఆమె మోయాబు దేశమునకు వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భర్తను బిడ్డలతో పాటు వారి ప్రయాణము మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మోయాబు దేశములో వారు ఏం కోల్పోయారో మనకందరికీ తెలుసు. మోయాబు దేశంలో అడుగుపెట్టినటువంటి వారి కుటుంబంలో నయోమి మొట్టమొదటిగా ఆమె భర్తను కోల్పోయింది. అటు తర్వాత ఆమె 2 కుమారులను కోల్పోయినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం ఇందాక ధ్యానించుకున్నాం బెత్లెహేం రొట్టెల గృహమని, బెత్లెహేములో జీవమున్నదని, బెత్లెహేములో సమృద్ధి ఉన్నదని. ఆ సమృద్ధి గల పట్టణంలో నివసించడానికి ఈనాడు ఏ క్రైస్తవ బిడ్డ విశ్వసించట్లేదు. బెత్లెహేములో ఉండవలసినటువంటి స్థితిని హైటెక్ సిటీలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ నయోమి యొక్క కుటుంబాన్ని మనం చూస్తే నయోమి యొక్క కుటుంబం బెత్లెహేములో ఉన్నటువంటి స్థితిని మోయాబు దేశమైన హైటెక్ సిటీలో జీవించడానికి వారు ప్రయాణమైనప్పుడు వారి కుటుంబములో సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో నయోమి ఏ విధముగా తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది అంటే గనక రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము నుండి 2 వచనాలు మనం చదువుకుందాం. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నయోమి ఇప్పుడు మోయాబు దేశమునకు హైటెక్ సిటీలో జీవించడానికి బెత్లెహేమును విడిచి వెళ్ళినప్పుడు ఆమె కుటుంబం అంతా కోల్పోయినటువంటి స్థితిలో, చివరికి సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో తిరిగి ఆమె ప్రయాణం బెత్లెహేముకు వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆమె ప్రయాణం బెత్లెహేముకి తిరిగి వచ్చుచూ ఉన్నారో ఆమె ఊరి ప్రజలంతా, బెత్లెహేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ ఈమె నయోమి కదా అంటే ఆమె, నేను నయోమిని కాదు, నా పేరు మారా. చేదు అనుభవం, చేదు జీవితం మనం ధ్యానించుకున్నాం. బెత్లెహేములో జీవమున్నది, బెత్లెహేము సమృద్ధి కలిగినటువంటి గ్రామమని. ఆ బెత్లెహేమును విడిచి హైటెక్ సిటీలో జీవించడానికి వెళ్ళినప్పుడు సమస్తాన్ని కోల్పోయినటువంటి నయోమి
ఇప్పుడు ఎప్పుడైతే తిరిగి ప్రయాణమే వస్తుందో ఆమె తెలియపరుస్తున్నటువంటి మాట, నేను సమృద్ధి గలదానని వెళ్లి రిక్తురాలిగా దేవుడు నన్ను తిరిగి రాజేసను అని వాక్యం మాట్లాడుచున్నది. అంటే బెత్లెహేములో సమృద్ధి ఉన్నది అని నయోమి చాలా వివరముగా అంగీకరించినట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం హెచ్చరింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు మేము తెలియపరుస్తున్నటువంటి దైవ వాక్యాన్ని బట్టి మనము స్టేట్స్ లో ఉండకూడదని నేను తెలియపరచట్లేదు, లేదా ఉన్నతమైనటువంటి హైటెక్ సిటీలో నివాసం చేయకూడదని నేను తెలియపరచట్లేదు, లేదా మన యొక్క లైఫ్ స్టైల్ ఉన్నతంగా లగ్జరీగా జీవించకూడదని నేను తెలియపరచట్లేదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు నేను నివాసం చేయవలసింది బెత్లెహేం. బెత్లెహేము యొక్క జీవితాన్ని మనం విడిచిపెడితే నయోమి మారా అనుభవముగా, సమస్తాన్ని కోల్పోయినటువంటి అనుభవముగా ఆమె తిరిగి బెత్లెహేముకే వచ్చినప్పుడు ఆమె ఒక మాటను కూడా అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానని వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేముకు చేరిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ నెలలో మనము మన జీవితాన్ని తిరిగి బెత్లెహేముకి రావాలి. బెత్లెహేములో జీవిస్తే తప్ప ఆ సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనం పొందుకోలేం. సర్వశక్తుడే నాకు కీడు చేశానని, సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లో నుంచి నేను వెళ్ళానని నయోమి అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె తిరిగి బెత్లెహేముకి ప్రయాణమైందో ప్రభు సమృద్ధిని సిద్ధపరిచారు. వారు వచ్చుచూ ఉండగా యవల కోత ఆరంభమును బెత్లెహేములో వారి కొరకు సిద్ధపరిచారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఓ ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ క్రిస్మస్ దినాలలోనైనా ఆ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నువ్వు నిజముగా నీ కుటుంబము సంతోషంగా సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనము కొనసాగించాలి అంటే గనక తిరిగి బెత్లెహేముకి రావాలి. బెత్లెహేములో విమోచన ఉన్నదని మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే నయోమితో పాటు మోయాబీయురాలైనటువంటి రూతు కూడా తన ప్రయాణంలో బెత్లెహేముకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే రూతుకి విమోచన కలిగింది. ఏ రీతిగా విమోచన కలిగింది? బెత్లెహేములో బోయాజు ద్వారా రూతుకి విమోచన కలిగింది. వారిరువురి ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారు జననమునకు కారణమయ్యారు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు జననం వలన మనకు యావత్ ప్రపంచానికి విమోచన కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుచేత బెత్లెహేములో జీవమున్నది, బెత్లెహేములో సమృద్ధి ఉన్నది, బెత్లెహేములో విమోచన ఉన్నదని దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా బెత్లెహేములో అభిషేకం ఉన్నదని వాక్యాన్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుచేత దావీదు మహారాజు సమూయేలు ద్వారా అభిషేకింపబడినటువంటి స్థలమే బెత్లెహేం. బెత్లెహేములో అభిషేకం ఉన్నది. ఈరోజు యావత్ ప్రపంచం మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించడానికి నీవు నేను తిరిగి బెత్లెహేముకు వస్తే తప్ప క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోలేమన్నది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే మనం ఈరోజు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం, మారు మనస్సు పొందుకున్నాం, అయితే విమోచన వరకు కూడా వచ్చాం. కానీ మన జీవితంలో బెత్లెహేముగానే మిగిలిపోయాం. కారణం, ఒకానొక దినాన్న బెత్లెహేము ఒక విషాదం కలిగినటువంటి గ్రామం. కారణం, యాకోబు భార్య అయినటువంటి రాహేలుకు జన్మించినటువంటి బెనోని. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనములో బెత్లెహేములో బెనోని జన్మించినప్పుడు బెత్లెహేములో వేదన, దుఃఖము, కన్నీరు. ఈ రోజు నువ్వు నేను బెత్లెహేము అనుభవంలో ఉండిపోయాము. బెనోని అనుభవంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బెత్లెహేము బెనోని అనుభవంలో ఉన్నప్పుడు క్రీస్తు జన్మించినప్పుడే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం, జీవము, సమృద్ధి, విమోచన,
అభిషేకము ఎప్పుడు ప్రారంభమైందంటే బెనోనికి బదులుగా క్రీస్తు జన్మించినప్పుడే. ఈరోజు నీవు నేను బెనోని అనుభవంలో ఉండిపోయామా? ఒక్కసారి మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. బెనోని అనుభవంలో ఉన్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు జన్మకు నువ్వు కారణంగా నువ్వు మార్చబడాలి. నువ్వే ఒక బెత్లెహేముగా మార్చబడితే, నీ హృదయం ఒక పశువుల పాకగా నువ్వు మార్చబడితే, క్రీస్తు నీలో జన్మిస్తే ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడడానికి అనేక మంది వచ్చినటువంటి ఆ మహా సంతోషకరమైన సువర్తమానము ఈరోజు క్రీస్తు నీలో జన్మిస్తే అనేక మందికి ఆ రక్షణ, ఆ సమాధానాన్ని యావత్ ప్రపంచానికి మనము కలుగ చేయగలం. అంతేగాని నామకార్థంగానో ఆచార రూపముగానో లేదా ప్రతి సంవత్సరము మనకు వచ్చినటువంటి ఈ యొక్క క్రిస్మస్ గానో మనము ఆరాధించుకోవడానికి ప్రభు మనకు రక్షణ సమాధానాన్ని అనుగ్రహించలేదు. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, సమాధానము పొందుతున్నావు, సంతోషంగా జీవిస్తున్నావంటే ఆ సంతోషాన్ని అనేక మందికి మనము పంచవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు నీలో జన్మించాలంటే నువ్వే బెత్లెహేం. ఆ బెత్లెహేము బెనోని అనుభవంలో నుంచి నువ్వు బెత్లెహేము ఆ క్రీస్తు జననకు కారణంగా నువ్వు మార్చబడితేనే తప్ప ప్రభు నిన్ను నన్ను అనేక మందికి రక్షణ భాగ్యాన్ని ప్రచురించే వారిగా ఆ నూతన జన్మ మనకందరికీ అనుగ్రహించగలదు. అదే నిజమైన క్రిస్మస్. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు యావత్ ప్రపంచానికి, దేవి వాక్యాన్ని వినిచినటువంటి ప్రతి బిడ్డకు, కుటుంబానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత ప్రభువా. ఇంతవరకు మీ దైవ సన్నిధి మాకిచ్చారు ప్రభువా. మీ సన్నిధిలో చేరి మేమందరము ప్రభువా మీ వాక్యాన్ని, మీ క్రిస్మస్ సంతోషాన్ని, ఆ సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని ధ్యానించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తితో మా మధ్య నుండి మా అందరితో మాట్లాడారు ప్రభువా. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువా. వారు జీవము కలిగిన వారుగా, సమృద్ధి కలిగినటువంటి వారిగా, విమోచన కలిగినటువంటి వారిగా, అభిషేకం పొందేవారిగా వారందరినీ సిద్ధపరచమని మీ సముఖములో విజ్ఞాపన చేయించున్నాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. మీ వాక్యము ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని దర్శించి వారును ఆ సంతోషాన్ని, వారిలో క్రీస్తు జన్మించాలి, మేము అనేక మందికి ఆ సంతోషకరమైన సువర్తమానాన్ని బోధించాలి అనేటువంటి ఉన్నతమైన బిడ్డలుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాం. మీరు పొందిన దీవెనలు, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 0883-2420-298 మరియు 243-2020. శుభవర్తమానం